అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. ఉత్కంఠ 10 ఏళ్ల సమస్యలకు పరిష్కారం. ఇప్పటి వరకు ప్రయత్నాలు అంతంతే, కాగితాలకే పరిమితమైన విభజన హామీలు. కేసీఆర్ కనీస ప్రయత్నం చేయలేదు. కీలకంగా షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన, 9, 10 సంస్థల విభజన. ఇక భావోద్వేగాలు రెచ్చగొట్టే పనిలో బీఆర్ఎస్ పడింది. పరిష్కార మార్గాలపై తెలుగు రాష్ట్రాల చూపులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఎల్లుండి అంటే 6వ తేదీన అక్కడ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి చర్చలు జరపనున్నారు. అంటే ఇద్దరు కలుస్తామని చెప్పిండ్రు. అయితే విభజన హామీలు ఏవైతే ఉన్నాయో, ఇరు రాష్ట్రాలకు ఏవైతే విభజన హామీలు ఉన్నాయో వాటికి సంబంధించి ఎవరికి వాళ్ళు పంపకాలు చేసుకునేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి ఈ 10 సంవత్సరాలు ఒక్కనాడు కూడా కనీసం దాని గురించి పట్టించుకున్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరు ఆయన వచ్చి మాట్లాడుతుండ్రు, హరీష్ రావు అంటున్నాడు, ఏది ఆ 7 మండలాల గురించి మాట్లాడుర్రి అంటుండు. 7 మండలాల గురించి మరి మీరేం చేసిండ్రు? 10 ఏళ్ళు ఏమైనా గడ్డి వీకినరా అని అడుగుతారు పబ్లిక్. ఏపీ తెలంగాణ విడిపోయి సరిగ్గా 10 ఏళ్ల కాలం దాటిపోయింది. కొత్త రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. అయితే 10 ఏళ్లు ముగిసిన రాష్ట్ర విభజన హామీలు మాత్రం కాగితాలకే పరిమితమయ్యాయి. పరిష్కరించాల్సిన గత పాలకులు తమ స్వార్థ ప్రయోజనాలు చూసుకున్నారే తప్ప నయా పైసా రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించింది లేదు. ఒక్క ఢిల్లీ భవన్ విభజన హామీ మిగిలినవన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయినాయి. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడం, అదే సమయంలో ఏపీలో చంద్రబాబు సీఎం పదవి చేపట్టడంతో ఇరు రాష్ట్రాలు ఒక అండర్స్టాండింగ్ రావాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాయి, భావిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి ఎటువంటి చర్చ జరుగుతుంది, ఏమైతుందని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది.